దేవుడు మౌనంగా ఉన్నాడని ఎప్పుడన్నా అనిపించిందా? ప్రార్థించావు, కన్నీళ్లతో ప్రార్థించావు కానీ ఏమీ మారట్లేదు అని అనిపిస్తుందా? అప్పుడు నీ హృదయంలో ఒక ప్రశ్న పుడుతుంది. దేవా, నువ్వు నిజంగా నా ప్రార్థన వింటున్నావా? నీ చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి కానీ నీ జీవితంలో మాత్రం ఏమీ జరగడం లేదు. నువ్వు నవ్వుతున్నావు కానీ లోపల లోపల బాధపడుతున్నావు. దేవా, నన్ను మర్చిపోయావా అని పదే పదే అడుగుతున్నావా? ఈరోజు నువ్వు కూడా ఇదే ప్రశ్నతో ఉంటే ఈ వీడియో నీకోసమే. చివరి వరకు చూడండి. ఎందుకంటే దేవుడు మౌనంగా ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడో బైబిల్లోని ఒక నిజమైన సంఘటన నీ జీవితాన్ని మార్చగలదు. ఇదే భావన బైబిల్లో లాజరుకు కూడా వచ్చింది. అతను యేసుకెంతో ప్రియమైనవాడు. అతను అనారోగ్యంలో ఉన్నాడని యేసుకు వెంటనే వార్త పంపారు. అందరూ యేసు ఇప్పుడే వస్తాడు, బాగు చేస్తాడు అని అనుకున్నారు. కానీ యేసు రాలేదు. ఒక్కరోజు 2 రోజులు లాజరు చివరకు చనిపోయాడు. ఆ ఇంట్లో ఒక ప్రశ్న మాత్రమే మిగిలింది. ప్రభువా, నువ్వు ముందు వచ్చి ఉంటే ఇది జరిగేది కాదు. నీ జీవితంలో కూడా ఇలాంటి మాటలు ఉన్నాయా? ప్రభువా, కొంచెం ముందే సమయం చేసి ఉంటే ఈ ఉద్యోగం పోయేది కాదు, ఈ సంబంధం విరిగేది కాదు, ఈ బాధ వచ్చేది కాదు అనే ప్రశ్నలు నీకు ఉన్నాయా? దేవుని మౌనం, ఆయన నిశ్శబ్దంగా ఉన్నా అన్నిటినీ చూస్తాడు. తగిన కాలమందు అన్నిటినీ చేస్తాడు. 4 రోజుల తర్వాత అందరూ ఆశ వదిలేసినప్పుడు యేసు సమాధి దగ్గరకు వచ్చాడు. ఒక్క మాట అన్నాడు, లాజరు బయటికి రా అని. చనిపోయిన వాడు బయటికి వచ్చాడు. అందరూ ముగిసిపోయిందనుకున్న చోటు దేవుడు కొత్త ఆరంభాన్ని రాశాడు. ఈరోజు నువ్వు ఎదురు చూస్తున్న సమాధానం ఆలస్యం అవుతుందేమో, కానీ దేవుడు ఆలస్యం చేయడు. ఆయన సమయం ఎప్పుడూ సరైన సమయమే. కాబట్టి దేవుడు మౌనంగా ఉన్నాడని అనిపించినా ఆయన పని చేయడం ఆపలేదు. నీ కథ ఇంకా ముగియలేదు. ఎందుకంటే సమాధి ముందు నిలబడి కూడా జీవితాన్ని పిలిచే దేవుడు మన దేవుడు. నువ్వు దేవుణ్ణి వెతుకుతున్నప్పుడు ఆయన మౌనంగా ఉన్నట్టు అనిపించవచ్చు, కానీ దేవుడు మౌనంగా ఉన్నా ఆయన ప్రేమ ఎప్పుడూ మౌనంగా ఉండదు. ఈరోజు నీ కళ్ళకు కనిపించకపోయినా రేపు నీ జీవితమే ఆయన సమాధానం చెప్తుంది. యెహోవా కొరకు కనిపెట్టువారు నూతన బలం పొందెదరు అనే వాగ్దానాన్ని గుర్తుపెట్టుకొని, దేవుడు నీ మాట వింటున్నాడు, దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు, నీ పరిస్థితిని చూస్తున్నాడు, తప్పకుండా మారుస్తాడు అనే విశ్వాసం కలిగి ఉండు. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్.